సో కొన్నిసార్లు మీరు హరితేజకి హెల్ప్ చేశారు అండ్ అలానే అవినాష్కి కూడా హెల్ప్ చేశారు. సో వాళ్ళ దగ్గర నుంచి అదే మరి పాజిటివిటీ వచ్చిందంటారా? మీరు ఇప్పుడు వీళ్ళని ఎలా అయితే కే బ్యాచ్ ని అని అన్నారో నేను అనలేదు, మీరు అంటున్నారు. బయట అదే ట్విట్టర్ లో గానీ సంథింగ్ ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు. సో మీకు కూడా లోపల అదే అర్థం కాదు. వాళ్ళు కూడా గ్రూప్ గా ఉన్నారని అన్నారు కదా, లోపల మీకు అనిపించింది, బయట కూడా అదే నేమ్ తో వాళ్ళని కొంతమంది పిలుస్తున్నారు. సో మరి మీతో ఉన్న వాళ్ళు నిజంగానే సపోర్ట్ చేశారా? ఇప్పుడు హరితేజ గానీ నన్ను సపోర్ట్ చేశారా? లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఏ పాయింట్ లో. నేను ఓపెన్ గా చెప్పిన నాకు ఏ సపోర్ట్ వద్దని కూడా చెప్పిన. సో ఎందుకంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా స్టాండ్ పాయింట్. సో నన్ను నమ్మే వాళ్ళు, ఓకే అనుకునే వాళ్ళు, వాళ్ళకి చేయాలనిపిస్తే చేస్తారు, చేయొద్దు అనిపిస్తే చేయరు. కానీ నేను ఎప్పుడు ఓపెన్ గా ఎవరిని నన్ను సపోర్ట్ చేయండి అని కానీ, నన్ను ఇంకా అడిగితే ఒకవేళ నీకు సపోర్ట్ చేయాలంటే వద్దు అని చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రోహిణి గానీ అంటే ఇప్పుడు నాలా కొంతమంది ఆలోచించాలంటే అలా ఒక్కసారి ప్రతిసారి నేను ఇండివిజువల్ అని చెప్తే అది ఒక కార్నర్ కదా, అంటే నన్ను వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారని ఆడియన్స్ కి చెప్పినట్టు కదా. అంటే అది నిజంగా జరిగిందే కదా. నేను ఇండివిజువల్గా ఆడుతున్నా అన్నది నేను చెప్పిన. సో అక్కడ గ్రూప్గా ఆడుతున్నారు అనేది చెప్పిన. సో వాట్ ఈజ్ దేర్ అన్నది నేను చెప్పిన తప్ప. సో దాంట్లో నేను తప్పైతే ఏం చెప్పలేదు కదా. సో నేను అబద్ధం చెప్పుంటే తప్పు. నేను ఇప్పుడు మీరు గ్రూప్గా ఆడుతున్నారని రైజ్ అయిన ఫస్ట్ టైం ఆడుతున్నారా అంటే ఆడట్లేదని చెప్పేసి అన్నారు. అదే అబద్ధమా? నేను ఇండివిజువల్గా ఆడుతున్నా అని చెప్పేసి నేను చెప్పిన అదే అబద్ధమా? సో అది చూసే ఆడియన్స్కి తెలుసు కదా. సో అది నా పాయింట్. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత చాలా సార్లు వచ్చి ఎప్పుడైతే ఇంకా వీకెండ్ ఎపిసోడ్ లో గ్రూప్ ఆడడం ఏంటి తప్పు అని అన్నప్పుడు వాళ్ళు కాలర్ ఎగరేసుకొని అవును గ్రూప్ ఆడుతున్నాం అని చెప్పేసి అన్నారు తప్ప మాట మీద ఉన్నారు. ఇప్పుడు లైక్ పృథ్వీ గానీ, ప్రేరణ గానీ, విష్ణుప్రియ గానీ, యష్మి గానీ వాళ్ళు గ్రూప్ గానే ఆడుతున్నారు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, ఓజీ క్యాన్స్ ఒకేలా ఉన్నాము అని వాళ్ళు ఎవ్రీ టైం అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు తర్వాత వచ్చారు కాబట్టి మీరు ఆ గ్రూప్ లేదు, మీరు ఆ గ్రూప్ కలవట్లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉన్నారు, గౌతమ్ మాత్రం ఒకవైపు ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి మేము చూస్తున్నాం అక్కడ తేజ కానివ్వండి, హరితేజ కానివ్వండి, అక్కడ అవినాష్ కానివ్వండి, ఎవ్రీ టైం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, రోహిణి కానివ్వండి. కానీ ఓన్లీ గౌతమ్ మాత్రమే పక్కకు వచ్చి నాకేం అవసరం లేదు అది ఇట్లా అంటున్నారు. సో అక్కడ వాళ్ళు నిన్ను ఏం అవాయిడ్ చేయలేదు. బట్ నువ్వు మాత్రమే కదా టేక్ స్టాండ్ తీసుకొని నాకు వద్దు అవసరం లేదని సింగిల్ గా ఉంటున్నావు. కాదు నేను అనేది నన్ను సింగిల్ చేసేసారని నేను అనట్లేదు. మీరు చెప్పే పాయింట్ వేరు. నేను అనేది ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేస్తామని అనుకున్న ఏదైతే పర్స్పెక్టివ్ ఉందో అది రాంగ్ అని నేను అంటున్నా. అంతే తప్ప నన్నేదో వీళ్ళు సింగిల్ చేసేసిండ్రు, నన్నేదో నేను ఒంటరి అయిపోయినా అన్న బాధ నాకు లేదు. నేను అది ఎప్పుడు హౌస్లో కూడా చెప్పలేదు. నేను ఒంటరిగా నా పాయింట్ ఆఫ్ వ్యూ పెడతా అని చెప్పేసి అన్నా, నేను ఇండివిజువల్గా నేను నా డెసిషన్స్ తీసుకుంటా అని చెప్తున్నా తప్ప. సో నేను వాళ్ళ నుంచి దూరం వచ్చేసి నేను వాళ్ళని నేను సింగిల్ అని చెప్పేసి అది కాదు పాయింట్ ఇక్కడ. నేను అనేది నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ ఏంటైతే ఏదైతే ఉందో వాళ్ళు ఒక పర్సన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ గేమ్ బ్లూ గేమ్ ఉంది. ఆ రోజు మొత్తం ఏం జరిగింది? యష్మి దగ్గరికి వెళ్ళి గౌతమ్ని తీసేయండి అని చెప్పడం జరిగింది. సో ఏం అవసరం అసలు? నేను ఏం చేసిన? అతనికి అంత వ్యతిరేక భావం ఎందుకు ఆ పర్టికులర్ టైంలో? సో నా టీం పర్సన్ని అతని ఫ్రెండ్ అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు ఆ వీకెండ్ యష్మికి ఏం రిమార్క్ వచ్చింది? నువ్వు నీ కోసం ఆడుతున్నావు, నిఖిల్ కోసం ఆడుతున్నావు అని చెప్పేసి తిట్టిండ్రు. సో ఆడియన్స్లో ఎంత వ్యతిరేక భావం వచ్చింది యష్మికి? సో అది ఏ పర్సన్ వల్ల వచ్చింది? సో అంటే ఆ వ్యక్తి వల్ల అతను నా గేమ్ డిస్టర్బ్ చేస్తూ యష్మి గేమ్ కూడా డిస్టర్బ్ చేసిండు కదా, అతని ఫ్రెండ్ అని చెప్పేసి తిప్పుకుంటూ. సో తన గేమ్ కూడా డిస్టర్బ్ చేసినట్టు అయింది కదా ఆ పర్టికులర్ టైంలో. సో నా పాయింట్ అది. అంటే లైక్ నువ్వు నీ ఫ్రెండ్స్ని ప్రభావితం చేసి ఒకటి పతనం కోరుకోవడం ఎందుకు? నువ్వు కరెక్ట్ వేలో ప్రభావితం చేయి. సో ఒక తప్పుడు వేలో నువ్వు వాడిని తీసేయాలి, నాకు వీడు వద్దు అని చెప్పేసి సో నువ్వు ప్రభావితం చేయడం, లేకపోతే వీళ్ళని నామినేట్ చేద్దామని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోవడం అది తప్పు నేను అనేది. సో నేను నా ఇండివిజువల్ గేమ్ గురించి కాదు ఇక్కడ పాయింట్. సో నేను ఇండివిజువల్గా ఉంటాను చెప్పిన, ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఇలా చేస్తుండ్రు అని. అండ్ అవినాష్, రోహిణి, తేజతో నాకు లేని ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక ఎంటర్టైనర్స్గా ఎంటర్ అయ్యి వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటూ వాళ్ళు గేమ్లో ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నా కూడా ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేద్దాము, ఇట్లా చేద్దాము, వీళ్ళని నామినేట్ చేద్దాము, నువ్వు వీడిని నామినేట్ చేయి, నేను వీడిని నామినేట్ చేస్తాను పంచుకోలేదు ఎవరిని. సో అది నా ఉద్దేశంలో. సో వాళ్ళు అట్లా ఉంటూ నువ్వు ఫ్రెండ్స్గా ఉంటూ మీరు సపోర్టివ్గా ఉంటే సో అట్లుంటే నాకు ప్రాబ్లం లేదు. మాట్లాడుకుంటూ నామినేట్ చేసిండ్రు. అండ్ చాలా విషయాల్లో వాళ్ళకి అక్కడ లైక్ ఒక్కళ్ళ మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ అదే జైలు నామినేషన్స్ ఉన్నప్పుడు నేను ఒక పర్సన్ ఇట్లా ఫేవరెట్ పర్సన్ అనగానే పృథ్వీ రైజ్ అయ్యిండు. దెన్ పృథ్వీతో మాట్లాడుతుంటే నిఖిల్ రైజ్ అయ్యిండు. దెన్ నిఖిల్తో మాట్లాడుతుంటే యష్మి రైజ్ అవ్వడు. సో అంటే అందరూ ఒకరితో మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేరా, మాట్లాడలేరా అని చెప్పేసి నేను అక్కడే అనడం జరిగింది. సో అట్లాంటి చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. అక్కడ నేను అది క్వశ్చన్